వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. మన బ్లడ్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేయడానికి చాలా అయితే అందరూ ట్రై చేస్తున్నారు. కానీ ట్యాబ్లెట్స్తో పాటు ఈ రకంగా ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్లో చుక్కకూరని కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే చుక్కకూరలోని వైటమిన్స్, ఐరన్, కాల్షియం, వైటమిన్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి ప్రోటీన్స్తో సహా. కానీ సో దాంతోపాటుగా మన రక్తనాళాల్లో ముఖ్యంగా గుండెకి రక్తం చేరవేసే రక్తనాళాల్లో ఉన్నటువంటి పూడికలను తీయడంలో చుక్కకూర అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చుక్కకూరలో ఉన్నాయి కనుక బాడీ కాస్త వేడెక్కుతుంది. సో ఆ వేడిని తగ్గించడానికి అని చెప్పేసి అత్యధికంగా 90% వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆనపకాయని డైట్లో చేర్చుకోవాలి. సో ఆనపకాయలు ఈ రకంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిలు వేసుకునేలా ఉంటే కాస్త వాటర్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ప్రెషర్ కుక్కర్లో ఒక 8 విజిల్స్ వచ్చేలా పెట్టుకోండి. సో అవి విజిల్స్ వచ్చేలాగా చుక్కకూర కర్రీ హెల్దీగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటేనే మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి అవకాశం ఉంటుందండి. సో చూసారు కదా, ఆనియన్స్ని తక్కువ 1 స్పూన్ ఆయిల్లో 1 మినిట్ మాత్రమే మగ్గించండి. ఇలా మగ్గించిన దాంట్లో టమాటాలు ఒక 2 టమాటాలండి. ఇప్పుడు టమాటాలు ప్లస్ ఆనియన్స్ కలిపి మగ్గుతాయండి. ఈ టమాటాలను కూడా ఆయిల్ ఎక్కువ వేసేసుకుని మగ్గించుకోవడం వల్ల టమాటా కాస్త కాళ్ళు నొప్పులు వచ్చేది కింద చూడడం మొదలు పెట్టారండి. అది హెల్త్ బెనిఫిట్స్ చేకూర్చేది కింద మానేసి. సో చక్కగా సాల్ట్, నిమ్మకాయ వాటర్లో కడిగి పెట్టుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న చుక్కకూరని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ కుకింగ్ ప్రొసీజర్ చూడండి. ఆనియన్స్ని 1 స్పూన్ ఆయిల్లో 1 నిమిషం మాత్రమే మగ్గించాము. వెంటనే టమాటా ప్లస్ చుక్కకూరని యాడ్ చేసేయడం వలన చుక్కకూరలో ఉన్నటువంటి వాటర్, టమాటాలో ఉన్నటువంటి వాటర్తో 2 నిమిషాల్లో చుక్కకూర అనేది మగ్గిపోతుందండి. ఈ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మన బాడీకి ఐరన్గా వెళ్తుంది, కాల్షియం వెళ్తుంది, ఇంకా బాడీలో ఉన్నటువంటి చిన్న రిపేర్స్ అన్నీ చేయబడుతుందండి. అప్పుడు ఆటోమేటిక్గా ఒళ్ళు అనేది బాగా వేడెక్కుతుంది. సో దానికి అప్పుడు మీరు కంగారు పడిపోకుండా చక్కగా ఆనపకాయ పాలు లాంటి చలవ చేసే కర్రీని కానీ పుచ్చకాయని కానీ డైట్లో చేర్చుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నేను కారం చూపించాను చూడండి, 1/2 స్పూనే చూపించాను. మీరు ఇంత కారం వేసేస్తారు. ఇప్పుడు నేను చూపించినంత కారం అంత మాత్రం వేయకండి. జస్ట్ 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఈ పెద్ద స్పూన్తో మాత్రం వేయకండి. సో స్లోగా వాటర్ వస్తూ ఆ టమాటా, చుక్కకూర ఇలా మగ్గి ఒక 3 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. అప్పుడు సరిపడినంత వాటర్ వేసేసుకుని కాస్త పైకి ఇలా చిమ్ముద్దండి మన చేతుల మీదకి కట్టాను. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఈ చుక్కకూర అనేది తిన్నప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్ వల్ల చక్కగా కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈవెన్ మన ఐసైట్ని తగ్గించుకోగల కెపాసిటీ కూడా ఈ చుక్కకూరలో ఉంటుందండి. మెయిన్గా అయితే బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి, రక్తనాళాల్లో అడ్డుపడినటువంటి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయో వాటన్నిటిని తగ్గించే పవర్ ఈ చుక్కకూరకు ఉందండి. ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది బాగా సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో బాడీకి ఏదైనా పనికొచ్చి ఫుడ్ తీసుకున్నప్పుడు వేడెక్కుతుంది. సో 90% వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి ఇలా ఈ ఆనపకాయని పాలు వేసుకుని వండుకుంటే చాలా బాగా బాడీ చలవ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో చూడండి ఈ రకంగా ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ వస్తాయి. ఆ వాటర్ కాస్త అటు ఇటు మనం ఈ ఆనపకాయని అటు ఇటు మెదుపుకుంటే కనుక ముద్దలాగా అవుతుంది. అప్పుడు పాలు పోసుకుని 1 నిమిషం మగ్గించుకుని సరిపడనంత ఒక 1/2 స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకుని, పసుపు వేసుకుని ఈ రకంగా పోపు వేసుకోవాలండి. పోపుల్లో అయితే చక్కగా ఈ రకంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిలో ఆవాలు, జీలకర్రతో పోపు వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ పాలు ఆనపకాయ కర్రీ ఉంటుంది. ఆనపకాయ కర్రీ తినటం వలన, అలాగే చుక్కకూర కర్రీ ఒకే రోజులో తినటం వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా చెక్ పెడతాయండి. ఎందుకంటే నేను ఆనపకాయతో వడలు ప్రిపేర్ చేసుకుని వీడియోలో చూపించాను ఆల్రెడీ. ఆనపకాయని తీసుకోవడం వలన యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ప్లస్ చుక్కకూరని తీసుకోవడం వలన కూడా యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయండి. ఎక్కువగా స్కూల్కి వెళ్ళి పిల్లలకి యూరినరీ ఇన్ఫెక్షన్లు కంప్లైంట్ ఉంటాయి కనుక ఎట్ ఏ టైం 2 కర్రీస్ని ఒకే రోజు చేసి పెడితే వాళ్ళకి తొందరగా ఇది తగ్గడానికి అవకాశం ఉంటుందండి. సో చుక్కకూర కూడా ఈ రకంగా బబుల్స్గా వచ్చినప్పుడు మనం చక్కగా ఈ రకంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు రెండింటికి పోపు ఒకటే అండి, ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. ఈ రకంగా పోపు వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మళ్ళీ రక్తనాళాల్లోని మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది బాగా ప్రొడ్యూస్
యూజ్ అవ్వడం వల్ల రక్తనాళాలు వ్యాపించి బీపీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఈ చుక్కకూర కర్రీని మన డైట్లో పెట్టుకోవడం వల్ల దీనికి కాంబినేషన్గా చలవ చేసేది. ఇన్ కేస్ ఆనపకాయ కర్రీ పిల్లలు తినరో అన్నప్పుడు చుక్కకూర ఎవరైనా ఇష్టంగా తింటారు. ఆనపకాయ కర్రీ తినలేనప్పుడు బాగా చలవ చేసే వాటర్ మెలాన్, కర్బూజా లాంటి ఫ్రూట్స్ పెట్టినా పర్వాలేదండి. కానీ గృహిణులు అయితే మాత్రం మస్ట్గా చుక్కకూర కర్రీ తీసుకున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కర్రీ ఆనపకాయ లాంటి చలవ చేసి కర్రీ పెట్టుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈ వీడియోలో ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కనుక గృహిణులకి చిన్నపిల్లలకి యూజ్ అవుతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.